ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము భీష్మ పర్వము 6వ అధ్యాయము. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయ, ఒకరికి ఒకరు ఎదురుగా నిలిచిన కౌరవులు పాండవులు ఏం చేశారో చెప్పు అన్నాడు. అప్పుడు నీ కుమారుడైన సుయోధనుడు తరపున దుశ్శాసనుడు తన వారిని పులికొల్పుతాడు. కౌరవ సైన్యం బేరి మృదంగము శంఖనాదం చేశారు. భీష్ముడు ముందుగా కదిలాడు. పాండవులు కూడా యుద్ధ సన్నద్ధమయ్యారు. ఒకరినొకరు గర్జించుకుంటున్నారు. భీముడు సింహనాదం చేశాడు. యుద్ధం మొదలైంది. భీష్ముడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుశ్రాహుడు, దుర్బెనుడు, వివసంతి, ఉషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఎదుర్కొన్నాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు దుష్టద్యుమ్ని ఆధ్వర్యములో శరపరంపర కురిపించారు. వారి పరాక్రమం చూసిన ఇరుపక్షాలు ఆశ్చర్యచకితులయ్యారు. ధర్మరాజు, సుయోధనుడు తమ తమ సైన్యాలను యుద్ధానికి పురిగొల్పారు. ఉభయ సైన్యాలు ఒకరికొకరు తలపడ్డారు. రథాలు, హయాలు, గజాలు, కాల్బలము ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు. భీష్ముడు కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగిస్తూ మజ్జంచిన మార్తాండుని వలె వెలిగిపోతున్నాడు. అర్జునుడు శంఖం పూరించి గాంధీవం ధరించి నారి సారించి భీష్మునితో తలపడ్డాడు. ఇరువురు ఒకరిపై ఒకరు అస్త్రశస్త్ర పరంపర కురిపించుకున్నారు. సాత్యకి కృతవర్మను ఎదుర్కొని భీకరంగా పోరు సలిపారు. ఇరువురి శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. అభిమన్యుడు కోసలరాజుతో యుద్ధం చేస్తున్నాడు. కోసలరాజు అభిమన్యుని సారథిని పడగొట్టి హయాలను చంపాడు. అభిమన్యుడు కోసలరాజు కేతనాలను విల్లును విరిచి అతడిని గాయపరిచాడు. భీమునిపై భీష్ముడు బాణాలు వేశాడు. ఇరువురి నడుమ పోరు భీకరంగా సాగుతుంది. నకులుడు దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. నకులుడు అతడి విల్లును ఒకే ఒక బాణంతో విరిచివేశాడు. దుశ్శాసనుడు వేరొక బిల్లు అందుకొని నకులుని మీద శరవర్షం కురిపించాడు. సహదేవునితో దుర్ముఖుడు యుద్ధం చేస్తున్నాడు. అతడు సహదేవునిపై శరపరంపరలు కురిపించసాగాడు. సహదేవుడు అతని బాణాలు తుంచి హయాలను చంపి సారథిని కొట్టాడు. యుధిష్ఠిరుడు శల్యునితో యుద్ధానికి తలపడ్డాడు. యుధిష్ఠిరుడు శల్యుని విల్లును తుంచేశాడు. శల్యుడు వేరే విల్లు తీసుకుని యుధిష్ఠిరునిపై బాణాలు కురిపించాడు. దుష్టద్యుముడు ద్రోణునిపై ఉరికాడు. ద్రోణుడు అతని విల్లును 3 ముక్కలుగా విరిచాడు. దుష్టద్యుముడు వేరొక విల్లును తీసుకొని ద్రోణునిపై 14 బాణాలు వేశాడు. మగధరాజైన భూరిశ్రవునితో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఇంద్రుడి ఉత్తాసుని వలె యుద్ధం చేస్తున్నారు. దుష్టకేతువు బాహ్లికునితో తలబడ్డాడు. మహావీరుడైన శిఖండి అశ్వత్థామతో తలబడ్డాడు. అశ్వత్థామ శిఖండి శరీరము నిండా శరాలతో చీల్చుతున్నాడు. శిఖండి అశ్వత్థామ హృదయాన్ని చీలుస్తూ శరసంధానం చేశాడు. భగదత్తుడు విరాటనిపై ఉరికి ఆకాశం నిండిపోయేలా బాణాలు విడిచాడు. కేకయ్యరాజు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరి కేతనాలు వేరొకరు విరిచారు. రథాలు దిగి ఇరువురు కత్తి తీసుకుని యుద్ధం చేసుకుంటున్నారు. అది చూసిన జయద్రథుడు, ద్రుపదుడు వారికి సహాయంగా నిలబడ్డారు. వికర్ణుడు యుధామన్యుడితో తలపడి ఒకరితో ఒకరు రౌద్రంగా పోరాడుతున్నారు. చేకితానుడు త్రిగర్ధాధిపతి సుశర్మతో తలపడి అతని ఒళ్లంతా శరపరంపరతో తూట్లు పొడిచాడు. శకుని యుధిష్ఠరుని కుమారుడు ప్రతివింజునితో పోరు సలుపుతున్నాడు. భీముని కుమారుడు శృతసోమునితో పోరు సలుపుతున్నాడు. అర్జునుని కుమారుడు ఇరావంతుడు శృతాయువుతో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఒకరి రథాన్ని ఒకరు విరగగొట్టుకుని వేరే రథాలపై ఎక్కి యుద్ధం చేస్తున్నారు. విందాన విందులు కుంతిభోజుడు అతని కుమారునితో తలపడ్డారు. కుంతిభోజుని బాణాలను ఎదుర్కొంటూ అనువిందుడు అతనిపై శరపరంపర కురిపించాడు. కేకయ్య రాజులు 5, గాంధారరాజు 5తో తలపడ్డారు. విరాటుని కుమారుడైన ఉత్తరునిపైన నీ కుమారుడు దీర్ఘవాహుడు తలపడ్డాడు. నకురుని కుమారుడు శతానీకుడు ఉలోకునితో తలపడ్డాడు. చతురంగ బలాలు 10, 100, 1000గా ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. కత్తులతోనూ బాణాలతోనూ ఒకరితో ఒకరు తలపడ్డారు. ఏనుగులు దంతాలు ఒరుసుకుంటున్నాయి. రథాలు రథాలతో ఢీకొన్నాయి.